నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. ఈరోజు మన ఇంట్లో నిమ్మకాయ పులిహోర చేశానండి. లంచ్ బాక్స్ రెసిపీ ఈజీగా ఫటాఫట్ 5 మినిట్స్లో అయిపోవాలి అంటే ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పచ్చు. అయినా లెమన్ రైస్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి. లెమన్ హెల్త్కి చాలా మంచిది. సో అది దాని తయారీ విధానం నేను ఎలా చేస్తానన్నది ఒకసారి చూద్దాం రండి. ముందుగా 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం కడిగి పెట్టుకొని శుభ్రంగా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేశాను. 2 విజిల్స్ వచ్చేసాయి. 6 లెమన్స్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. అలా రోల్ చేసుకోండి. రోల్ చేసుకొని కట్ చేసి పిండుకుంటే జ్యూస్ అనేది బాగా వస్తుంది, ఈజీగా స్క్వీజ్ అయిపోతాయి. సో అలా తీసేసి పక్కన సీడ్స్ అవన్నీ తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను. సో అవన్నీ సీడ్స్ తీసి పక్కన పెట్టుకొని జ్యూస్ అంతా తీసుకొని ఒక బౌల్లో పోసుకున్నాను. ఇప్పుడు 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు, పుల్లగా ఉంటుంది కదా, కొద్దిగా ఎక్కువే వేసుకోండి. పచ్చిమిర్చి అలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకున్నాను. నేను గానుగ నూనె వాడుతున్నాను. ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఇప్పుడు పల్లీలు వేయించుకుంటున్నాను. ఫస్ట్ పల్లీలు అవి వేసుకుంటే కొద్దిగా త్వరగా ఆవాలు వాటికన్నా ఇవి త్వరగా వేగాలి కాబట్టి ముందు ఇవి వేసుకుంటున్నాను. సో శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసుకున్నాను ముందుగా. ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. నేను జీలకర్ర వేయనండి నిమ్మకాయ పులిహోరలో, అది మీ ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. సో ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకున్నాను. బాగుంటుందండి జీడిపప్పు వేసుకుంటే. సో మీరు కూడా వేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకోండి. సో కొద్దిగా మగ్గనిస్తే చాలు, మరీ ఎక్కువ ఫ్రై అయిపోయినా ఆ కారం అనేది తెలియదు మనకి. సో ఇప్పుడు పోపు పక్కన పెట్టేసుకున్నాం కదా, వేగింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. కొద్దిగా కలుపుకోవడానికి ఈజీగా ఉండే ఒక ప్లేట్ తీసుకొని పెద్దది, మనం ఉడకపెట్టి పెట్టుకున్న అన్నాన్ని కొద్దిగా తీసుకొని అలా స్పూన్తో మెదుపుకోండి. పొడి పొడిగా రావడానికి కొద్దిగా 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు తీసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ని ఒక స్ట్రైనర్లో అలా వేసి గింజలు కానీ అవి రాకుండా నీట్గా అలా పోసుకుంటున్నాను. ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 1/2 స్పూను పసుపు వేసుకున్నాను. పసుపు మరీ ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా వేస్తే చాలు. లెమన్ రైస్కి చింతపండు పులిహోరలాగా ఎక్కువగా కాకుండా కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పోపు ఉంది కదా, ఆ పోపు కూడా అందులో వేసేసుకోండి. ఇంకొద్దిగా కారం, వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా కొన్ని వేసాను. ఆ కారం కలర్ అలా వచ్చింది. సో అది అడ్జస్ట్ చేసుకో. సో పోపు అంతా ఇలా వేసుకొని మనము కలిపేసుకోవాలి. కొద్దిగా మా చెట్టుకి కరివేపాకు చెట్టు ఉంది, ఆ చెట్టుకి కొద్దిగా ఆకు తీసుకొని చక్కగా తుంపి ఫ్రెష్ ఆకులు వేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని చక్కగా ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి. బాగుందా, నచ్చిందా? అయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి పైన ఉన్న వాటిని ఫాలో. నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.